అదృష్టం అంటే హర్యానా యమునా నగర్లో ఉండే ఈ రాంపాల్ కశ్యప్ అనే పెద్ద అన్నదే కావచ్చు. ఎందుకంటే ఇక స్వయంగా దేశ ప్రధానమంత్రి అన్నకు సరిపడే సైజున్న బూట్లు కొనుక్కొచ్చి పక్కకే కూసుండబెట్టుకొని స్వయంగా కాళ్ళకు తొడిగినంత పనిచేసిండు. ఇట్లా ఇంతకు ఎవలీనే మోడీ సారే బూట్లు తొడిగేటంత తోపు లీడరా అనంటే అంత పెద్ద తోపు లీడర్ ఏం కాదు. కమలం పార్టీలో ఒక కామన్ కార్యకర్తనట. కాకుంటే మోడీ సార్ అంటే పానం ఇచ్చే వీరాభిమానట. ఇంతకు బోట్లు తొడిగే కార్యం ఏంటంటే 14 ఏళ్ల కిందట అంటే 2011లో అనుకోరాదు. మోడీ సారు దేశ ప్రధానమంత్రి కావాలి, అయ్యేదాకా నేను నా కాళ్ళకు చెప్పులు తొడగా అని ఒట్టు పెట్టుకున్నట. ఒకవేళ ప్రధానమంత్రి అయినా మోడీ సారును స్వయంగా కలిసినాకనే కాళ్ళకు చెప్పులు తొడుగుతా అని గట్టిగా ఒట్టు తిన్నాడట. ఇక ఈ రాంపాలన్న ఒట్టుకున్న పవరో మోడీ సారుకున్న పతారనో గాని అన్న ఒట్టు తిన్న 3 ఏళ్లకే దేశానికి ప్రధానమంత్రి అయిండు. ఇక ముచ్చటగా 3వ సారి కూడా గెలిచి హ్యాట్రిక్ కూడా కొట్టే. అయితే సారుకు ముచ్చట తెలియకనో తీరువాటం కాకనో మనకు తెలియదు గాని నిన్న స్వయంగా సారే బూట్లు కొనుకొచ్చి పిలిపించి కూసబెట్టుకొని ఇట్లా తొడిగి రాంపాల్ ఎందుకు చేసినావు ఇట్లా, ఇంకోసారి చేయొద్దు సరేనా అనుకుంటా భుజం తట్టిండు.